ప్రైజ్ ది లార్డ్. నేను ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే, మనకి ఇప్పుడు ఈ కాలంలో ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరు కూడా ఆల్కహాల్ తీసుకోకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు, కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పి మనకి డాక్టర్స్ చెప్పడం వల్ల మనం ఇది తరచూ వింటుంటున్నాం కదా, ఈ మాటలన్నీ కూడా. అయితే ఈ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో వాళ్ళు ఏ ఫుడ్ తినాలి, ఎలాంటివి తినకూడదని మనకి బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో, అంటే ఇంచుమించు 3,000 నుంచి 5,000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి గ్రంథంలో ఆల్కహాల్ కానీ మద్యం కానీ తీసుకోకూడదు గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలు అని చెప్పి. అయితే మనోహర్ గారి భార్య దిగులుగా విచారంతో తనకు పిల్లలు లేనందువల్ల ఏడుస్తూ బాధపడుతూ కూర్చున్న సమయంలో యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై, నువ్వు ఇప్పటి వరకు గుడ్రాలుగా ఉన్నావు, కాన్పు లేకుండా ఉన్నావు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోయి నీకు ఒక బిడ్డను దయచేయబోతున్నాడు, ఒక కుమారుడిని ఇస్తాడు. కాబట్టి నువ్వు ఇక నుంచి మద్యం కానీ అపవిత్రమైన దేన్ని తినకుండా, ద్రాక్షరసం తీసుకోకుండా ఉండాలి అని ఆ యెహోవా దూత ఆమెతో చెప్పడం జరుగుతుంది. ఈ కాన్వర్సేషన్ అంతా మనం బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు 13వ అధ్యాయము 4 నుంచి 10 వచనాల్లో చూడగలుగుతాం. అంటే మనకి ఈ మద్యం తీసుకోకూడదు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అనే విషయం 1950 నుంచి 1970 మధ్యలో శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. కానీ బైబిల్లో ఎంత గొప్ప విషయాలన్నీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి రాయబడి ఉన్నాయని చెప్పడానికి ఈ వీడియో చేయడానికి కారణం. సో మనలో క్రిస్టియన్స్ చాలామంది బైబిల్ కొంటున్నారు కానీ చదవట్లేదని కొన్ని అధ్యయనాల్లో తెలుస్తుంది. సో మనందరం కూడా రోజుకి 1-2 అధ్యాయాలైన బైబిల్ని ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని పూర్తి చేయాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాలు ఎన్నో అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.